హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వైఎస్ఆర్ AP1 యాప్లో పరిశ్రమలకు అనుమతులు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి వైఎస్ఆర్ మనకి యాప్ అనేది వార్తల్లో రావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏదైతే మనకి పరిశ్రమల ఏర్పాటు చేయటం కోసము అన్ని అనుమతులు ఒకే దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఒక యాప్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఒక యాప్, ఒక పోర్టల్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క పోర్టల్ పేరు ఏంటి అని ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అదే మనకి వైఎస్ఆర్ AP1 అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. మనకి వైఎస్ఆర్ AP1 అనే యాప్ అండి. ఈ యాప్లో భాగంగా చూసినట్లయితే రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన అనుమతులన్నీ మనకి అనుమతులన్నీ త్వరగతిన పొందడానికి వీలుగా వైఎస్ఆర్ AP1 అనే ఒక పేరుతో ఒక పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పేసి మనకి ఏదైతే పరిశ్రమల శాఖ మంత్రి ఏదైతే గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు చెప్పడం జరిగిందండి. జనరల్గా ఈ యొక్క విశాఖలో సంబంధించి 2023-2027 సంవత్సరానికి ఏదైతే మనకి ఒక పారిశ్రామిక విధానం అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారండి. దీన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. అంతకుముందు ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక పరిశ్రమను పెట్టాలి అంటే దగ్గరగా 23 శాఖల నుంచి 93 పైగా అనుమతులు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అని చెప్పేసి మీరు ఏదైతే మనకి ఈ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసుకున్న 21 డేస్కేనండి. మనకి 21 డేస్కి అనుమతులు మొత్తం మంజూరు చేస్తాము అని చెప్పి మనకి ఈ యొక్క ఏపీ ప్రభుత్వం వారు వైఎస్ఆర్ వారికి AP1 అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే దీనికి సంబంధించి పరిశ్రమలకు ఏవైనా ఖచ్చితంగా మేము 21 డేస్లోనే మీకు అనుమతులు ఇస్తాము అని చెప్పేసి అదేవిధంగా వాణిజ్యానికి మేము ప్రోత్సాహకాలు ఇస్తాము అని చెప్పేసి అందువల్లే మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 3 ఇయర్స్ నుంచి ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాము అని చెప్పేసి మనకి అమర్నాథ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే నిన్న విశాఖపట్నంలో ఒక చిన్న మీటింగ్ జరిగిందండి. ప్రజెంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పారిశ్రామిక విధానాన్ని కొత్త ఒక బ్లూ ప్రింట్ని తయారు చేయడం జరిగింది. అది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అని చెప్పేసి ఎగ్జామ్లో అడగొచ్చు. మనకి 2023 నుంచి 2027 వరకు అండి. ఇది వచ్చేసరికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అండి. నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి ఈ యొక్క పారిశ్రామిక విధానం అమల్లోనికి రాబోతుంది అని చెప్పేసి మినిస్ట్రీ గారు చెప్పడం జరిగింది. దీ యొక్క సదస్సులోనే ఏం చెప్పారు అంటే ఏవైతే మనకు సంబంధించి ఈ యొక్క సరుకు రవాణా కానివ్వండి అంటే లాజిస్టిక్స్ అని చెప్పేసి అంటామండి. ఇది కానివ్వండి గిడ్డంకులు అని చెప్పేసి అంటామండి. మనకి గిడ్డంకులు అంటే వేర్ హౌసెస్ అని చెప్పేసి అంటామండి. వాటినే మనము కోల్డ్ స్టోరేజ్ అని కూడా అంటాము. మనకి వేర్ హౌసెస్ అని చెప్పేసి అంటామండి. వీటికి కూడా దీనికి సంబంధించి పరిశ్రమల హోదా ఇస్తున్నాము అని చెప్పేసి మినిస్ట్రీ గారు చెప్పడం జరిగిందండి. రానున్న పోటీ పరీక్షల్లో ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రీసెంట్గా ఏ 2 సెక్టార్లకి పారిశ్రామిక విధానాన్ని కల్పించింది అని చెప్పేసి అడుగుతారు. ఒకటి సరుకు రవాణా అంటే లాజిస్టిక్స్, రెండోది వచ్చేసరికి గిడ్డంకులు, దాన్ని వేర్ హౌసెస్ అని చెప్పేసి అంటామండి. అంతకుముందు ఈ 2 సెక్టార్స్ అనేవి పరిశ్రమలు కాదండి. పరిశ్రమలు కాదు అని చెప్పేసి లిస్టులో ఉండేది. ఈసారి మాత్రం వీటికి పరిశ్రమల హోదా ఇచ్చారు. అంటే ఏవైతే పరిశ్రమలకు రాయితీలు ఉంటాయో అలాంటి రాయితీలు మొత్తం అంటే ప్రోత్సాహకాలు మొత్తము వీటికి కూడా కల్పిస్తాము అని చెప్పేసి మనకి మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అదేవిధంగా మనం రీసెంట్గా చదువుకున్నట్లయితే మీ అందరూ చదువుకునే ఉంటారండి. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పేసి విశాఖపట్నంలో జరిగిందండి. దాంట్లో మనకి 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పేసి కూడా ఒక MOUs కుదుర్చుకోవడం జరిగింది. ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగిందండి. దీంట్లో భాగంగానే మనకి 13.5 లక్షల కోట్లటువంటి పెట్టుబడులు పెడుతున్నాము అని చెప్పేసి పారిశ్రామిక వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. ఓవరాల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక యాప్ గురించి తెలిసి ఉండాలి. అదేవిధంగా పారిశ్రామిక విధానం ఆ టెన్యూర్ తెలిసి ఉండాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే మొత్తం ఎన్ని రోజుల్లో అనుమతిస్తారు అంటే అప్లై చేసుకున్న 21 డేస్లో ఇచ్చేవారండి. అంతకుముందు అలా ఉండేది కాదు. మొత్తం 23 శాఖల నుంచి 96కి సంబంధించినటువంటి అనుమతులు తెచ్చుకోవాలండి. అంటే మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని కానివ్వండి, అదేవిధంగా వెల్ఫేర్ క్లియరెన్స్ అని కానివ్వండి, అదేవిధంగా అగ్నిమాపక శాఖ నుంచి కానివ్వండి, అట్లా డిఫరెంట్గా తెచ్చుకుంటూ ఉండేవారు. అదంతా పరిశ్రమలకు ఇబ్బంది కలిగించే వాతావరణం ఉండేది. అలా కాకుండా ఈజ్ ఆఫ్గా మేము చేస్తాము అని చెప్పేసి ఒక పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సరుకులకు సంబంధించి సరుకు రవాణా, గిడ్డంకులు ఈ రెండింటికి పారిశ్రామిక సంబంధించి హోదాని ఇచ్చారు, గుర్తుంచుకోవాలండి. పారిశ్రామిక హోదా ఇచ్చారు, గుర్తుంచుకోవాలి. మొత్తం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగిన దానికి 13.5 లక్షల కోట్ల MOUs జరిగిన పాయింట్ గుర్తుంచుకోవాలి. బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. ఖచ్చితంగా ఇలాంటివి మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అందించడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి.
చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ఏదైతే ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ చేతికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మనం లాస్ట్ వీడియోలో కూడా అంటే మార్చి 21వ తారీఖు వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. కాబట్టి ఒకసారి నోట్స్ చెక్ చేయండి మీరు ఒకసారి. మార్చి 21వ తారీఖు మీరు నోట్లో ఏం రాసుకున్నారు? మనం ఆ రోజు చెప్పడం ఏంటంటే సూయిజ్ బ్యాంక్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు ఫిక్స్ చూడండి ఒకసారి, ఇదిగోండి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. మార్చి 21వ తారీఖు మనము క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ అనేది దివాలా తీసిందని చెప్పేసి, సో దీన్ని యూబీఎస్ బ్యాంక్ వారు టేక్ ఓవర్ చేసుకున్నారని చెప్పేసి, ఈ రెండు కూడా స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించిన బ్యాంకులు అని చెప్పేసి డిస్కస్ చేశాం. ఆ రోజు కూడా మనం చెప్పడం ఏంటి అంటే సిలికాన్ వ్యాలీ బ్యాంకుకు సంబంధించి డెసిషన్ జరుగుతుందండి, ఇంకా అది ప్రాసెస్లో ఉంది. ఏ బ్యాంకు వాటిని టేక్ ఓవర్ చేసుకోలేదు, మెర్జ్ అవ్వలేదు. ఇన్ కేస్ మీకు ఏమైనా మెర్జింగ్ జరిగితే కరెంట్ ఈవెంట్లో భాగంగా అప్డేట్ ఇస్తాను అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో మనం అందించే ప్రతి కరెంట్ అఫైర్ అనేవి పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగబోతుందని చెప్పేసి ఒక లింక్ ఉంటుందండి. సో ఆ లింక్ని మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఈజీగా ఉంటాయండి ప్రిపేర్ అవడానికి. సో ఆ లింక్ మిస్ అవ్వకూడదండి. సో ఆ ఉద్దేశంతోనే మీకు ప్రతిరోజు డే బై డే ఆ రోజు ఏం జరిగిందో మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే సో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే మనకి మార్చి 21వ తారీఖు అండి క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ అండ్ ఈ బ్యాంక్ అనేది స్విట్జర్లాండ్కి సంబంధించిన బ్యాంక్ అండి. సో ఈ బ్యాంక్ అనేది యూబీఎస్ బ్యాంకులోకి మెర్జ్ అయింది. ఎందుకు? ఇది సూయిజ్ క్రెడిట్ బ్యాంక్ అనేది దివాలా తీసింది కాబట్టి ఈ యొక్క యూబీఎస్ బ్యాంకులోకి మెర్జ్ చేశామని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈ రెండు కూడా స్విట్జర్లాండ్ కంపెనీకి సంబంధించిన బ్యాంకులే. సో మనకి 3.25 బిలియన్స్ గాను సో మనకి ఈ యొక్క బ్యాంకును టేక్ ఓవర్ చేసుకున్నారు యూబీఎస్ వాళ్ళు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు వచ్చేసరికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ రానే వచ్చేసిందండి. సో ఇది కూడా అమెరికాకి సంబంధించిన బ్యాంక్ అండి. ఇది ఇందాకలైతే మాత్రం క్రెడిట్ సూయిజ్, యూబీఎస్ అది స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించిన బ్యాంక్స్ అండి. ఇది వచ్చేసరికి ఎస్వీబీ సిలికాన్ వ్యాలీ బ్యాంక్. ఈ బ్యాంక్ రీసెంట్గా దివాళా తీసింది, అమెరికాకి సంబంధించిన బ్యాంక్. సో దీన్ని ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా దీంట్లో మనం చూసినట్లయితే ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రాప్ అని చెప్పేసి చెప్తామండి. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్ప్ అని చెప్పేసి చెప్తాము. ఇతర నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగి పరిచర్యలు చేపట్టాయి అని చెప్పి చెప్తున్నారండి. అంటే మనకి ఎఫ్డిఐసి గురించి కూడా చెప్పానండి. ఇది అమెరికాకి సంబంధించి ఏవైనా బ్యాంకులు దివాలా తీస్తే అలాంటి వాటిని ఆదుకోవడం కోసం ఒక సంస్థ ఉంటుంది. సో దాన్నే మనము ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్ప్ అంటాము. ఇది అమెరికాకి సంబంధించింది. సో ఇన్సూరెన్స్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో దీనికి దగ్గరగా మనకి $2,50,000 ప్రొవైడ్ చేస్తుందని చెప్పామండి. అదేవిధంగా మన ఇండియాలో అయితే మాత్రం ఏదైతే మనకు సంబంధించి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అని చెప్పేసి డిఐసిజిసి ఉంటుందండి మన ఇండియాలో అయితే మాత్రము. సో 1961లో వచ్చింది ఇది డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ 1961. ఇది ఎవరి కింద పనిచేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. సో ఏదైతే దీనికి సంబంధించి మనం వేసే డిపాజిట్స్ మీద ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి. సో అంతకు ముందు మీద పర్ డిపాజిట్ మీద ₹1,00,000 ఉండేది. సో దాన్ని 2022లో అంటే 2022లో నిర్మలా సీతారామన్ గారు పెంచుతున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఇన్సూరెన్స్ ఎంత కవర్ చేస్తారు అంటే 5 lakhs ఇస్తారు. గుర్తుంచుకోవాలండి, ఏదైనా బ్యాంక్ దివాలా చేస్తే మన భారతదేశంలో కూడా సో మనం వేసేటువంటి డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద గరిష్టంగా 5 lakhs ఇస్తారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ 1898లో ఏర్పాటైందని చెప్పేసి అమెరికాలో 21 రాష్ట్రాలలో 50 శాఖలు దీనికి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారండి. సో అమెరికాలో 20 బ్యాంకుల్లో ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ ఒకటి అని చెప్పి చెప్తున్నారు. సో ఓవరాల్గా మనకి ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ అనే వాళ్ళు ఈ యొక్క ఎస్వీ బ్యాంకులో మెర్జ్ అయింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ రెండు కూడా అమెరికా కంట్రీకి సంబంధించిన బ్యాంకులే, గుర్తుంచుకోవాలి. సో అంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్గా 3 బ్యాంకులు మీకు గుర్తుండాలండి. ఒకటి వచ్చేసరికి ఎస్వీబీ సిలికాన్ వ్యాలీ బ్యాంక్. ఈ బ్యాంకులో మెర్జ్ అయిందంటే ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ అని చెప్పేసి ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ ఆ బ్యాంకులో మెర్జ్ అయింది. సో ఈ రెండు కూడా అమెరికా కంట్రీకి సంబంధించినవే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకు క్రెడిట్ సూయిజ్ బ్యాంక్. ఈ బ్యాంక్ దేంట్లోకి మెర్జ్ అయిందంటే యూబీఎస్ బ్యాంకులోకి మెర్జ్ అయింది. సో ఈ బ్యాంకులకు సంబంధించి ఏ కంట్రీకి సంబంధించినవి అంటే ఇవి స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించినవి. అదేవిధంగా అమెరికాకి సంబంధించి ఇంకో బ్యాంక్ ఉందండి, సిగ్నేచర్ బ్యాంక్ అండి. సిగ్నేచర్ బ్యాంక్ బాగా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం సిగ్నేచర్ బ్యాంక్ అని చెప్పేసి, దీన్ని ఫ్లాగ్ స్టార్ బ్యాంక్ అని చెప్పేసి
స్టార్ బ్యాంక్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఎవరైనా ఈ వీడియో చూడని వాళ్ళు ఉంటే మార్చి 21వ తారీఖు అండి. సో మార్చి 21వ తారీఖు ఈ వీడియో ఒకసారి చూడండి. సో ఇలా లింక్ ఉన్నప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ అనేవి ఈజీగా ఉంటాయి. అంటే పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి. అదేవిధంగా మనము LVM-3కి సంబంధించి నిన్న ఒకటి ఇస్రో వాళ్ళు ఒక ప్రయోగాన్ని ప్రారంభించారండి. అది సక్సెస్గా విజయవంతమైంది. సో ప్రజెంట్ అప్పటి నుంచి ఏం జరిగిందని చెప్పేసి మనం వివరంగా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడే విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగానే సిగ్నేచర్ బ్యాంక్ అని చెప్పేసి, దీన్ని ఫ్లాగ్ స్టార్ బ్యాంక్ అని చెప్పేసి అమెరికాకి సంబంధించిన బ్యాంక్ అండి, వాళ్ళు మెర్జ్ చేసుకోవడం జరిగింది. అంటే మొత్తం 3 బ్యాంకులు గుర్తుండాలి. ఏదైతే మనకి క్రెడిట్ సూయిస్ కానివ్వండి UBS బ్యాంకులోకి మెర్జ్ అయింది. అదేవిధంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఫస్ట్ సిటిజన్ బ్యాంకులోకి మెర్జ్ అయింది. అదేవిధంగా మనకి సిగ్నేచర్ బ్యాంక్ అనేది ఫ్లాగ్ స్టార్ బ్యాంకులోకి మెర్జ్ అవడం జరిగింది. గుర్తుంచుకోవాలి, ఈ 3 బ్యాంకులు కూడా రానున్న పోటీ పరీక్షల్లో మనల్ని ఏ కంట్రీకి సంబంధించింది లేదా ఏ బ్యాంకులోకి మెర్జ్ అయింది అని చెప్పేసి అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది. గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన ఇండియాలో తీసుకున్నట్లయితే సో రీసెంట్గా కొన్ని బ్యాంకులు అండి మెర్జ్ అవడం జరిగిందండి. అవి కూడా మనం ఇంకొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆల్రెడీ మీరు చదువుకునే ఉంటారు, అయినా సరే ఒకసారి గుర్తు చేస్తున్నానండి. ఇక్కడ మనం చూసినట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి, మీ అందరికీ తెలిసిందేనండి పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో ఇది భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత 2వ అతిపెద్ద బ్యాంక్ అండి పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో. సో దీంట్లోకి OBC ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఒకటి మెర్జ్ అయింది. అదేవిధంగా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UBI బ్యాంక్ ఒకటి మెర్జ్ అయింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే కెనరా బ్యాంక్ అండి. సో మీ అందరికీ తెలిసిందే కెనరా బ్యాంకు. ఈ కెనరా బ్యాంకులోకి సిండికేట్ బ్యాంక్ అండి. సో మనకి సిండికేట్ బ్యాంక్ అనేది ఒకటి మెర్జ్ అవ్వడం జరిగిందండి. సో కెనరా బ్యాంకుకు సంబంధించి MD CEOగా K సత్యనారాయణ రాజు అనే వ్యక్తి వచ్చారని, దీనికే బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందని, అదేవిధంగా బ్యాంకర్స్ MSME ఎక్సలెన్స్ అవార్డు వచ్చిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్ కూడా మనకి బెంగళూరు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. బెంగళూరు కర్ణాటక అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బాగా గుర్తుంచుకోవాలి, టుగెదర్ వీ కెన్ అనేది దీని ట్యాగ్ లైన్గా ఉంటుందని కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో ఇది కెనరా బ్యాంకుకి సంబంధించి. అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూస్తుంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో దీంట్లో మనకి ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ అండి. సో మనకి ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ ఈ రెండు కూడా మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అవడం జరిగింది. సో అదేవిధంగా మనం చూస్తుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. సో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి విజయ బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్ అండి మెర్జ్ అవడం జరిగింది. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలండి. ఏదైతే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంటుందో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్ మెర్జ్ అవడం జరిగింది. అదేవిధంగా మనకి ఇండియన్ బ్యాంక్ అని ఒకటి ఉంటుందండి. సో ఈ యొక్క ఇండియన్ బ్యాంక్ అనేది మనకి చెన్నై తమిళనాడు హెడ్ క్వార్టర్గా ఉంటుంది. ఈ యొక్క ఇండియన్ బ్యాంకులో ఏ బ్యాంక్ మెర్జ్ అయిందంటే అలహాబాద్ బ్యాంక్ మెర్జ్ అయిందండి. సో మనకి అలహాబాద్ బ్యాంక్ అవడం మెర్జ్ అవడం జరిగింది. ఇవన్నీ కూడా రానున్న పోటీ పరీక్షలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ప్రజెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి మన భారతదేశంలో అంటే మొత్తం 12 ఉన్నాయి. ఈ బిట్ మన లాస్ట్ టైం మనకి SI ప్రిలిమ్స్లో అడగడం జరిగిందండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ భారతదేశంలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 12 బ్యాంక్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పటివరకు ఎట్ ప్రజెంట్ 12 బ్యాంకులు ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వాటి యొక్క మెర్జింగ్స్ మనం గుర్తుంచుకోవాలండి. సో దీనితో పాటుగా మనం కూర్చున్నట్లయితే రీసెంట్గా మనకి ఏదైతే మనకి రిజర్వ్ బ్యాంక్ RRBs అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటాము, మొత్తము 43 ఉన్నాయి. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలండి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే మనకి సంబంధించి అయితే ప్రాంతీయ బ్యాంకులు అని చెప్పేసి తెలుగులో అంటామండి. ఇవి మొత్తం 43 ఉన్నాయి ఎట్ ప్రజెంట్ గుర్తుంచుకోవాలి. సో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంక్, ఇలాంటివి మనము ఏదైతే మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటామండి, ప్రాంతీయ బ్యాంకులు అంటాం, 43 ఉంటాయి. వీటిని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే నాబార్డ్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నాబార్డ్ అండ్ RBI వాళ్ళు వీటిని మానిటర్ చేస్తూ ఉంటారు. నాబార్డ్ అనగానే మీకు షాజీ అనే వ్యక్తి రీసెంట్గా చైర్మన్గా రావడం జరిగిందండి. షాజీ కేవి అనే వ్యక్తి నాబార్డ్కి చైర్మన్గా రావడం జరిగింది. గుర్తుంచుకోవాలి. సో నాబార్డ్ అనగానే మీకు సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క నాబార్డ్ అనేది రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి RIDF దీన్ని మొబలైజ్ చేస్తుంది. చాలా ఎగ్జామ్లో కూడా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, దీన్ని ఎవరు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, ఈ ఫండ్ ఎవరు రెగ్యులేట్ చేస్తారని ఎగ్జామ్లో అడిగి ఉన్నారు. దట్ ఈజ్ నాబార్డ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించిన ఇదండి. అదేవిధంగా మనకి RBI అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది కాబట్టి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 ఎవరికి వచ్చింది అంటే దట్ ఈజ్ మనం చెప్పవచ్చండి మీకు శక్తికాంత్ దాస్ గారికి రావడం జరిగిందండి. రీసెంట్గా మనకి ఏదైతే మనకి సెంట్రల్ జర్నల్ అని చెప్పేసి ఒక మ్యాగజైన్ అండి, వీళ్ళు బహుకరిస్తూ ఉంటారు. సో గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 అయితే మాత్రము శక్తికాంత్ దాస్ గారు రావడం జరిగింది. సో ఇప్పటి వరకు మన భారతదేశం నుంచి అవార్డు తీసుకున్న వ్యక్తి 2వ వ్యక్తి అండి. సో అంతకుముందు 2015లో మనకి రఘురామ్ రాజన్ గారు అని చెప్పేసి అవార్డు తీసుకోవడం జరిగిందండి.
అండి, రఘురామ్ రాజన్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసే ఉంటుందండి. సో రఘురామ్ రాజన్ ఏదైతే మనకి 23వ గవర్నర్గా చేస్తున్నారండి, ఏదైతే మనకి 23వ గవర్నర్గా మనకి రఘురామ్ రాజన్ గారు చేస్తున్నారు, 24గా మనకి ఏదైతే ఉర్జిత్ పాటిల్ గారు చేస్తున్నారండి. ఆ తర్వాత 25గా ప్రజెంట్ మనకి శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. సో ఆ శక్తికాంత్ దాస్ గారికి మనకి గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఏదైతే మనకి అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రతి కంట్రీలో కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఆ సెంట్రల్ బ్యాంకు సంబంధించి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఆ దేశం పైన మంచి ప్రభావాన్ని చూపిస్తాయండి. సో అలా మంచి మంచి డెసిషన్స్ తీసుకున్న వ్యక్తులకి ప్రతి సంవత్సరం ఒక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా మనకి గవర్నర్ ఆఫ్ ది ఇయర్గా డిక్లేర్ చేస్తూ ఉంటారు. సో మనకి 2023కి సంబంధించి శక్తికాంత్ దాస్ గారికి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 2015లో అయితే రఘురామ్ రాజన్ గారండి ఐ డూ వాట్ ఐ డూ అనే బుక్ ఆయన రచించాడు. అది కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఐ డూ వాట్ ఐ డూ, ఐ డూ వాట్ ఐ డూ. సో మనకి వాట్ ఐ డూ అనే బుక్ని ఆయన రచించాడండి. ఐ డూ వాట్ ఐ డూ అనే బుక్ని రఘురామ్ రాజన్ గారు రచించారు. అదే 2022కి సంబంధించి అయితే మాత్రము గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మనము ఏదైతే మనకి చిలీ కంట్రీకి సంబంధించండి, అంటే చిలీ సెంట్రల్ బ్యాంకుకి సంబంధించి మారియో మెర్సెల్ అనే వ్యక్తి రావడం జరిగింది గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అండి. సో మీకు ఓవరాల్గా ఈ బ్యాంకింగ్ గురించి మీకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, ఓవరాల్గా ఇవి తెలిసి ఉండాలి, ఓవరాల్గా మన భారతదేశానికి సంబంధించి రీసెంట్గా ఏమైనా ఉంటే ఇవి కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎంతైనా ఉంది. అదేవిధంగా మనకి రీసెంట్గా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించి అజయ్ కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి MD అండ్ CEOగా రావడం జరిగిందండి. ఇవన్నీ మనకు రానున్న పోటీ పరీక్షల్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు చదివారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి అండి. సో ఇవన్నీ లేకపోతే ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి, మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఈరోజు మరోసారి చీతాస్ వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే మనకి ఆడ చీతా అయితే మనము సాషా, దాని పేరు సాషా అంటే చనిపోవడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, రీసెంట్గా మనము నమీబియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి చీతాస్ని ఇంపోర్ట్ చేసుకున్నామండి. సో ఇన్ జనరల్గా మనం చూసినట్లయితే నమీబియా నుంచి 8 చీతాన్ని తీసుకోవడం జరిగింది, సౌత్ ఆఫ్రికా నుంచి ఈ సంవత్సరంలో అండి. సో మనకి దగ్గర ఫిబ్రవరి మంత్లోనే ఈ సంవత్సరంలోనే మనము 12 చీతాస్ని తీసుకోవడం జరిగిందండి. మొత్తం ప్రజెంట్ భారతదేశంలో 20 చీతాస్ ఉన్నాయి. సో వాటి కాన్సెప్ట్ ఒకసారి చూద్దామండి. ఏవైతే నమీబియా నుంచి మనం చీతాస్ తీసుకొచ్చామో వాటిలో మెయిల్ ఫిమేల్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయండి. సో ఫిమేల్ వచ్చేసరికి 5 ఉన్నాయి, మేల్ వచ్చేసరికి మనకి 3 ఉన్నాయండి. సో వీటిల్లో ఫిమేల్కి సంబంధించి ఒక చీతా చనిపోవడం జరిగిందండి. రానున్న పోటీ పరీక్షల్లో దీని గురించి ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాంట్లో భాగంగా ఫస్ట్ మనము చూద్దామండి. దీనికి సంబంధించి మధ్యప్రదేశ్లో కునో నేషనల్ పార్కులో అండి ఈ చీతాస్ని రీఫోర్స్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఏదైతే మనకి సాషా అనే ఒక ఆడ చిరుతుంటుందో ఇది మూత్రపిండాల వ్యాధితో చనిపోవడం జరిగింది అని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ రావడం జరిగిందండి. గుర్తుంచుకోవాలి, ఏదైతే మనకి డిహైడ్రేషన్తో పాటుగా మూత్రపిండాల వ్యాధితో, అంటే జనరల్గా వీళ్ళు చెప్పడం ఏంటంటే జనరల్గా చీతాస్కి మూత్రపిండాల వ్యాధి వస్తాయండి, జనరల్గా వస్తాయి కామన్గా. సో ఆ వ్యాధితో ఈ చీతా చనిపోయింది అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో రానున్న పోటీ పరీక్షలో దాని పేరేంటి అని ఎగ్జామ్లో అడుగుతారు, అది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన కాన్సెప్ట్ చూద్దామండి. కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ మన కాన్సెప్ట్ చూసినట్లయితే నమీబియా నుంచి అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి మనం చీతాస్ తెచ్చామండి. నమీబియా నుంచి మొత్తం 8 తెచ్చాము, సౌత్ ఆఫ్రికా నుంచి మొత్తం 12 తెచ్చామండి. సో దీంట్లో మెయిల్ ఫిమేల్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాలి. సో మెయిల్ ఫిమేల్ చూసినట్లయితే సో ఫిమేల్ వచ్చేసరికి సేమ్ అండి, ఇవి ఇక్కడ 5 ఇక్కడ 5, ఇక్కడ మెయిల్ వచ్చేసరికి 3 అండి, ఇక్కడ 3 ఉంటాయి మెయిల్. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే 7 వచ్చేసరికి మెయిల్ అండి, ఇవి బాగా గుర్తుంచుకోవాలి. సో మొత్తం భారతదేశంలో ఇప్పటి వరకు మొత్తము 20 చీతాస్ ఉంటాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో దీంట్లో భాగంగానే మనం చూసినట్లయితే 1952లో అంటే 1952లో చీతాస్ అంతరించిపోయినాయని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనము చీతాని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో దాంట్లో భాగంగా నమీబియా నుంచి, ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలంటే నమీబియా నుంచి 8 చీతాస్ వచ్చినాయి. దీన్ని కునో నేషనల్ పార్కులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎవరు? నరేంద్ర మోదీ గారు చేశారండి. సెప్టెంబర్ 17 గుర్తుంచుకోవాలి, సెప్టెంబర్ 17. ఎందుకు సెప్టెంబర్ 17 అంటే మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా కునో నేషనల్ పార్కులోకి మోడీ గారు స్వయంగా వీటిని రీఫోర్స్ చేశారు. ఇది వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాస్ని తీసుకొచ్చాము. వీటిని ఎవరు రీఫోర్స్ చేశారని ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుంచుకోండి. మధ్యప్రదేశ్ సీఎం అండి. సో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి రీఫోర్స్ చేశారు. అదేవిధంగా మనకి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ భూపేంద్ర యాదవ్ వీళ్ళిద్దరూ కలిసి వీటిని రీఫోర్స్ చేయడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. సో మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ అని చెప్పేసి అతను ప్లస్ భూపేంద్ర యాదవ్ అని చెప్పేసి మనకి భూపేంద్ర యాదవ్. సో మనకి ఏదైతే మనకి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీగా ఉన్నారో ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ అండి, భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్ వీళ్ళిద్దరూ కలిసి ఈ 12 చీతాస్ని మనకి కునో నేషనల్ పార్క్ రీఫోర్స్ చేశారు. సో ఇక్కడ సౌత్ ఆఫ్రికా నుంచి ఏవైతే చెప్పామో సో వీటి నుంచి ఏ హెలికాప్టర్లో తీసుకొచ్చారండి ఎగ్జామ్లో అడుగుతారు, C-17 గుర్తుంచుకోవాలండి. C-17 అనే ఒక హెలికాప్టర్లో విమానంలో వీటిని తీసుకురావడం జరిగింది సౌత్ ఆఫ్రికా నుంచి. ఏవైతే నమీబియా నుంచి ఉంటుందో వీటిని 747 అండి. సో మనకి 747
747 బోయింగ్ విమానంలో తీసుకురావడం జరిగిందండి. సో ఈ రానున్న పోటీ పరీక్షలు ఇదంతా కాన్సెప్ట్ అండి. ఈ క్రింది వాటిలో సరి కాని అంశం ఏది అని చెప్పేసి ఎగ్జామ్లో అడగవచ్చు. అందువల్ల ఓవరాల్గా నీకు ఇంత కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. మెయిల్ ఎన్ని, ఫిమేల్ ఎన్ని, ఏ విమానంలో తీసుకొచ్చారు, C-17 సౌత్ ఆఫ్రికా, ఇది వచ్చేసరికి బోయింగ్ 747 నుంచి తీసుకురావడం జరిగింది. ఎప్పుడు ప్రాజెక్ట్ చీతాని ఎప్పుడు అంతరించిపోయానని చెప్పేసి మనకి భారతదేశ ప్రభుత్వం డిక్లేర్ చేశారు. 1952 గుర్తుంచుకోవాలండి, 1952 గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఈ చీతాకు సంబంధించి సైంటిఫిక్ నేమ్ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ చీతా గుర్తుంచుకోవాలి, అసినోసిస్ జుబాటస్ అని చెప్పేసి అంటామండి. సో మనకి అసినోసిస్ జుబాటస్ అని చెప్పేసి అంటామండి. జుబాటస్ అని చెప్పేసి అంటాము. ఇదండి అసినోసిస్ జుబాటస్ అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చీతాస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని ఏ కంట్రీని పిలుస్తారు అంటే చీతాస్ ఎక్కువగా ఉన్న దేశం ఏంటంటే నమీబియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే నమీబియా నుంచి మొత్తం మనం 8 తీసుకొచ్చామండి. ఆ 8లో మనకి 3 మెయిల్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో మెయిల్ వచ్చేసరికి 3 అండి. వాటి పేర్లు చూడండి. మామూలుగా అయితే ఈ పేర్లు మనం చదువుకోవాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఎగ్జామ్లో ఇది మీ చనిపోయింది కాబట్టి రానున్న పోటీ పరీక్షల్లో బిట్టు అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా చదువుకోవడం జరుగుతుందండి. సో అందువల్ల మీకు ఒకసారి చెప్పడం జరుగుతుంది. చనిపోయింది కాబట్టి మనం పేర్లు చదువుకున్నామండి. సో ఖచ్చితంగా 1 or 2 ఎగ్జామ్లు అడగడం జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్లయితే సో దీనికి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ వేరే డిఫరెంట్ ఎగ్జామ్లో ఈ క్రింది వాటిలో మెయిల్ పేర్లు ఏంటి లేనిదేంటి అని చెప్పేసి అడగడానికి పాసిబిలిటీ ఉంది. గతంలో కొన్ని ఎగ్జామ్లు అడుగున్నారు వేరే డిఫరెంట్ ఎగ్జామ్లో. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రెడ్డీ అని చెప్పేసి ఒక పేరు ఉంటుందండి. అదేవిధంగా ఎల్టాన్, ఓబాన్ అని చెప్పేసి వాటి పేర్లు అండి అవి. సో ఫిమేల్ వచ్చేసరికి మొత్తం 5 అని చెప్పుకున్నాం కదా, ఇవి ఫిమేల్ అండి. ఆ ఫిమేల్లో మనము సియా, ఆశా, సవనహ, తిబ్లీ, సాషా. సో ఇదేనండి లాస్ట్ మన ఏదైతే ఉంటుందో సాషా. సో మనకి సాషా ఇది చనిపోవడం జరిగింది. సో బాగా గుర్తుంచుకోవాలండి. ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నట్టు రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే రీసెంట్గా అండి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే తడోబా అందరి నేషనల్ పార్క్ అండి. సో జూనాభాయ్. సో మరి బాగా గుర్తుంచుకోవాలి, తడోబా అందరి నేషనల్ పార్క్ అని చెప్పి చూద్దామండి. ఈ యొక్క తడోబా అందరి నేషనల్ పార్కుల్లో జూనాభాయ్ అనే ఒక ఆడపులి 17 పిల్లలకు జన్మనిచ్చిందండి. అదొక చరిత్ర. లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చింది, గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరి మంత్లో. సో మొత్తము లాస్ట్ టైం అండి 2022లో మరో 3 పులులకు జన్మనిచ్చిందండి ఈ జోనాబాయ్ అనే ఆడపులి ఏ నేషనల్ పార్కులో బాగా ఫేమస్ అని ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుంచుకోండి. తడోబా అందరి నేషనల్ పార్క్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. గుర్తుంచుకోవాలండి, మహారాష్ట్రలో ఉంటుంది తడోబా అందరి నేషనల్ పార్క్. ఈ తడోబా అందరి నేషనల్ పార్కులో దాని యొక్క వయసు 9.5 ఏళ్ళండి. సో దాని యొక్క మొత్తం చరిత్రలో దాని యొక్క జీవితం 9.5 ఏళ్లలో అది మొత్తం 17 పిల్లలకు జన్మనివ్వడం జరిగింది. సో అది వార్తల్లోకి రావడం జరిగిందండి. ఒక విడతలో 3, ఒక విడతలో 2, ఒక విడతలో 4 అట్లా డిఫరెంట్గా 2022లో అంటే లాస్ట్ ఇయర్ 3 పిల్లలకి జన్మనివ్వడం జరిగింది. దాంతో మొత్తం 17 పురులకి అది జన్మనివ్వడం జరిగిందండి. అందువల్ల వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోవాలి. జోనాభాయ్ అనే ఆడపులి ఎక్కడ బాగా ఫేమస్ అంటే తడోబా అందరి నేషనల్ పార్కులో బాగా ఫేమస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి నేషనల్ పార్క్ సంబంధించి మహారాష్ట్రలో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, తడోబా అందరి నేషనల్ పార్క్, అదేవిధంగా గూగామాల్ నేషనల్ పార్క్, అదేవిధంగా నావగాన్ నేషనల్ పార్క్, అదేవిధంగా మెల్ఘాట్ టైగర్ రిజర్వ్, ఇవన్నీ ఫేమస్ అండి నేషనల్ పార్క్స్ అనేవి మహారాష్ట్రలో, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి భారతదేశంలో అతి పెద్ద నేషనల్ పార్క్ ఏది అంటే హెమిస్ నేషనల్ పార్క్ అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో అతి పెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటే మనము నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటే మనము ఏదైతే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పి చెప్పుకోవాలి, తెలంగాణలో ఉంటుంది, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో. దట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా అని గుర్తుంచుకోవాలి. అక్కడే చెంచు ట్రైబ్స్ అని చెప్పేసి బాగా ఫేమస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ రానున్న పోటీ పరీక్షల్లో మనం ఖచ్చితంగా 1 or 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీకు అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. సో ఇంత కంటెంట్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మనం మాత్రం అందిస్తున్నామండి. ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. సో ఇక్కడ ఎన్ని బిట్స్ కవర్ అవుతున్నాయి, ఎన్ని పాయింట్స్ కొత్తవి కవర్ అవుతున్నాయి, సో అదర్ దాన్ ఎంత కవర్ అవుతున్నాయి, నేను చదివే ఎంత చదువుతున్నాను అని చెప్పేసి కంపేర్ చేసుకోండి. సో ఈ వార్తలో రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే G20 సదస్సుకు సర్వసిద్ధం అని చెప్పేసి విశాఖపట్నం మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో విశాఖపట్నం అనేది లాస్ట్ టైం మనకి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది అక్కడే. దీనికి సంబంధించి ఏదైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్, సో ఏదైతే మనకి G20లో భాగంగా యాక్చువల్గా G20 ప్రెసిడెన్సీ అండి. సో మనమే నిర్వహిస్తున్నామండి 2023కి సంబంధించి. అంటే ఈ సంవత్సరం అనేది G20 సమ్మిట్ అనేది మన ఇండియాలోనే జరుగుతుందండి. దీంట్లో భాగంగానే దగ్గరగా 200 పైగా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారండి. 200 పైగా సమావేశాలు నిర్వహిస్తూ
నిర్వహిస్తున్నారు. అలాంటి సమావేశాలలో కొన్ని సమావేశాలు మన ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారండి. సో దాని పేరు చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్ అని చెప్పేసి అంటాము. సో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్ ఫస్ట్ సమావేశం అయితే మాత్రము మనకి పూణే మహారాష్ట్రలో జరిగిందండి. దీని మీదే ఏదైతే మనకి ఎందుకు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్ జరుపుతారు అంటే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల కోసము అని గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఇక్కడ మనము మౌలిక రంగంలో పెట్టుబడులకు సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తారండి ఇక్కడ. సో మౌలిక అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడం కోసం, దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు రావడం కోసం ఇక్కడ చర్చిస్తూ ఉంటారు. దీనికి ఫస్ట్ సమావేశం అయితే పూణే మహారాష్ట్రలో జరిగింది. ఇది రెండవ సమావేశం మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరగబోతుంది. 28 నుంచి 30 రోజులు అని చెప్పేసి ఒక 4 days అనేది నిర్వహిస్తూ ఉంటారండి. సో దీంట్లో భాగంగా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశము ఏదైతే మౌలిక రంగంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ అంశాలను చర్చిస్తారు. సో వర్కింగ్ గ్రూప్కు ఆస్ట్రేలియా, సో మనకి ఆస్ట్రేలియా, బ్రెజిల్ సహా అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలండి. రానున్న పోటీ పరీక్షలో ఈ పాయింట్ మనం ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించి వర్కింగ్ గ్రూప్కి సంబంధించి ఆస్ట్రేలియా మరియు బ్రెజిల్, ఆస్ట్రేలియా బ్రెజిల్ సహా అధ్యక్షులుగా దీనికి వ్యవహరిస్తారండి. G20కి సంబంధించి ఏదైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఒక వింగుకు సంబంధించి ఆస్ట్రేలియా బ్రెజిల్ వాళ్ళు సహా అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలండి. సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే మార్చి 28 నుంచి 30 దాకా మన విశాఖపట్నంలో జరుగుతాయని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. దాంట్లో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఇది G20కి సంబంధించండి. G20కి సంబంధించి మీ అందరికీ తెలిసిందేనండి. సో మనకి లాస్ట్ టైం అంటే మనకి ఇండోనేషియా బాలీలో జరిగింది. సో 17వ సమావేశం. ఈసారి మాత్రం 18 మాత్రం మన దగ్గరే జరగబోతుంది. సో మనకి ఢిల్లీలో జరగబోతుంది. దీనికి సంబంధించి సన్నాహక సమావేశాలు అని చెప్పేసి వీటిని అంటూ ఉంటాము. సో దీంట్లో భాగంగా లాస్ట్ టైం మనకి ఇండోనేషియా బాలి అని చెప్పుకున్నాం. సో అదేవిధంగా మనకి G20 సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే లాస్ట్ టైం మనకి ఇండోనేషియా బాలీలో జరగడం జరిగిందండి. సో రికవర్ టుగెదర్ అని చెప్పేసి మనకి రికవర్ టుగెదర్ రికవర్ స్ట్రాంగర్ అనే ఒక థీమ్ ఉంటుందో ఆ థీమ్తో జరగడం జరిగిందండి. ఈసారి మన భారతదేశానికి సంబంధించి 2023కి సంబంధించి మన భారతదేశంలో మన ఇండియా నిర్వహించబోయే G20కి ఒక థీమ్ ఉందండి. ఆ థీమ్ కూడా రానున్న పోటీ పరీక్షలో బాగా గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా 1 Earth 1 Family 1 Future అనే థీమ్తో దీన్ని ప్రారంభించబోతున్నారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా 2024కు సంబంధించి G20 అనేది బ్రెజిల్లో జరగబోతుంది. 2025లో సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే సో మనకి 2024 బ్రెజిల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. 2025 అయితే మాత్రం సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇది వచ్చేసరికి 18 అయితే మాత్రం ఈ సంవత్సరం ఇండియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి 2023. సో 19 బ్రెజిల్, 20వ సమావేశం అంటే 20th ఎడిషన్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. G20 అంటే గ్రూప్ 20 అని చెప్పేసి 1999లో ఫామ్ అయ్యి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. G మీన్స్ గ్రూప్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమినే G20 అని చెప్పేసి అంటారండి. సో బాగా గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి కూడా మనము 1999లో దీన్ని ఫామ్ అయింది. దీనికి హెడ్ క్వార్టర్ అంటూ ఏమీ లేదు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీంట్లో భాగంగానే మనము ఈ యొక్క G20 సమావేశాలను ఈ సంవత్సరం అండి సో మనం నిర్వహించబోతున్నాం గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఓవరాల్గా డేటా ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది, రెండవ సమావేశం గుర్తుంచుకోండి. ఫస్ట్ అయితే మాత్రం పూణే మహారాష్ట్రలో జరిగింది. ఇది రెండవ సమావేశం. ఇలాంటివి దగ్గరగా 100 సమావేశాలు ఉంటాయి. సో దాంట్లో భాగంగా నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూసినట్లయితే దీనికి సంబంధించినండి G20కి సంబంధించిందే నిన్న ప్రధానంగా మనకి ఒక న్యూస్ రావడం జరిగిందండి. దాంట్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లో ఒక G20 సమావేశం పెడితే దానికి చైనా అటెండ్ అవ్వలేదండి, అంటే హాజరు అవ్వలేదు. దానికి సంబంధించి మనం చూసినట్లయితే రానున్న పోటీ పరీక్షల్లో ఆ యొక్క సమావేశం ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారు గుర్తుంచుకోండి. ఇక్కడ మనం చూస్తే అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో జరిగిన G20 సదస్సుకు చైనా గైర్హాజరు. సో పరిశోధనలు ఆవిష్కరణల థీమ్తో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం జరిపినటువంటి సదస్సుకు చైనా హాజరవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఒక సదస్సు జరిగిందండి. అది ఎక్కడ జరిగింది ఎగ్జామ్లో అడుగుతారు, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటి, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు. ఇదేంటి సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తుంచుకోవాలి. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇలాంటివి ఎక్కడ జరిగింది అని చెప్పేసి ఎగ్జామ్లో రేపు రానున్న పోటీ పరీక్షలు అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలాంటివి ఏమైనా ప్రీవియస్లో జరిగాయా, జరిగితే చూడండి ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుందండి. సో ప్రీవియస్ జరిగినాయండి. సో ఇలాంటివి కొన్ని మీకు ఇంపార్టెంట్వి ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. కొన్ని మాత్రమే ఇలాంటివి కనీసం మీ దగ్గర ఒక 10 తెలిసి ఉండాలండి. అంటే 100 మీటింగ్లు జరుగుతాయండి, 100 గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని
కొన్ని మాత్రమే ఆ సెలక్షనే మనకి జాబ్ తెచ్చే ప్రయత్నం చేస్తుందండి. అంటే పికప్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే మనకి జాబ్ వస్తుంది. సో వాటిలో మనం చూసినట్లయితే G20 సన్నాహక సమావేశాల్లో భాగంగా మొత్తం 100 నుంచి 200 సమావేశాలు జరుగుతాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో 600లో కొన్ని సమావేశాలు మీకు తెలిసి ఉండాలి, ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలో ఈ సమావేశం ఎక్కడ జరిగిందని ఎగ్జామ్లో అడగొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్ ఫస్ట్ అయితే పుణే మహారాష్ట్ర, సెకండ్ అయితే మాత్రం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ కొన్ని చూద్దామండి. థింక్ 20 మీటింగ్ అని చెప్పేసి థింక్ 20 ఆలోచించు థింక్ 20 అనే మీటింగ్ అనేది మనకి భోపాల్ మధ్యప్రదేశ్లో జరిగింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ మీద అండి. సో మనకి ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ దీని మీద మీటింగ్ జరిగింది, బెంగళూరు కర్ణాటకలో జరిగింది. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా G20 ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ వర్కింగ్ మేన్ అయితే మాత్రము బెంగళూరు కర్ణాటకలోనే జరిగిందండి. అదేవిధంగా హెల్త్ అండ్ వర్కింగ్ గ్రూప్ మేన్ అయితే మాత్రం తిరువనంతపురం కేరళలో జరిగిందండి. అదేవిధంగా ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద సస్టైనబుల్ ఫినాన్స్ వర్కింగ్ ఫినాన్స్ ఆర్థిక సేవల మీద అయితే మాత్రము గువాహతి అస్సాంలో జరిగింది. అదేవిధంగా B20 ఇన్సెప్షన్ అంటే బిజినెస్ 20 అని చెప్పేసి అంటాము. సో ఇక B20కి సంబంధించి మీటింగ్ గాంధీనగర్ గుజరాత్లో జరగడం జరిగింది. సో B20కి సంబంధించి మీ అందరికీ తెలిసిందేనండి, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఏదైతే ఉంటుందో మనకి చంద్రశేఖరన్ అనే వ్యక్తి దీన్ని లీడ్ చేస్తున్నారు, దీనికి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఫస్ట్ డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ అంటే ఇవన్నీ సమావేశాలండి. అంటే డిజిటల్ ఎకానమీని ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి చర్చించుకుంటూ ఉంటారు. ఇది ఎక్కడ జరిగింది? లక్నో ఉత్తరప్రదేశ్లో జరిగింది. సో ఇలా గుర్తుంచుకోండి. సో మనకి ఫస్ట్ డిజిటల్ ఎకానమీ మెయిన్ అయితే ఎక్కడ జరిగింది? లక్నో ఉత్తరప్రదేశ్. అదేవిధంగా B20 ఎక్కడ అంటే గాంధీనగర్ గుజరాత్. అదేవిధంగా మనకి ఫినాన్స్ సస్టైనబుల్ ఫినాన్స్ మీద ఎక్కడ జరిగిందంటే మనకి గువాహతి అస్సాం. అదేవిధంగా మనకి ఇక్కడ సంబంధించి హెల్త్ మీద ఎక్కడ జరిగింది అంటే తిరువనంతపురం కేరళ. అదేవిధంగా ఎనర్జీ మీద అండ్ ఎన్విరాన్మెంట్ మీద బెంగళూరు కర్ణాటక. అదేవిధంగా థింక్ 20 అయితే మాత్రం భోపాల్ మధ్యప్రదేశ్. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అరుణాచల్ ప్రదేశ్. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాత్రము పూణే అండ్ విశాఖపట్నం అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో రానున్న పోటీ పరీక్షల్లో ఇలాంటి వాటి మీద బిట్టు అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. చెక్ చేసుకోండి ఒకసారి చదివేరో లేదు. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఫ్యామిలీ డాక్టర్కు రాష్ట్ర వ్యాప్తంగా 260 కొత్త వాహనాలు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఏమిటి ఈ యొక్క ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటే ఏవైతే రానున్న మనకి 2-3 నెలల్లో మేము దీన్ని రాష్ట్రం మొత్తం ప్రారంభిస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ప్రజెంట్ అయితే మాత్రము ఇది పైలట్ బేసిస్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో ఫస్ట్ దీనికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో దీంట్లో భాగంగా ఏవైతే మనకి గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయాలను ప్రజల దగ్గరికే తీసుకువెళ్ళడం కోసము ఈ యొక్క కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే 104 వాహనాలు అనేవి రానున్న రోజుల్లో మన విలేజెస్కి వచ్చి నెలలో 1 or 2 times వస్తాయండి. వచ్చి అక్కడ సంబంధించి అక్కడ వృద్ధులు కానివ్వండి, పెరాలసిస్ అంటే పక్షవాతం ఉన్నటువంటి పేషెంట్లు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, మంచానికే పరిమితమైనటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వైద్య సదుపాయాలు కల్పిస్తారండి. సో ఎటువంటి మెడిసిన్ వాడాలి ఏంటి అని చెప్పేసి సో అక్కడే రిపోర్ట్స్ కానివ్వండి, బ్లడ్ టెస్ట్ కానివ్వండి అక్కడే చేసి సో తగు యొక్క మందులు కానీ అలాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. లేదా ప్రాణాంతకమైన ఏమైనా వ్యాధి వస్తే ఆ దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళు చేసే కాన్సెప్ట్ అండి. అంటే ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళలేకుండా మంచాలకే పరిమితమై గ్రామీణ ప్రాంతంలో ఉంటారో అలాంటి వారికి ఇంటి వద్దకే వైద్య సేవలు అనే కాన్సెప్ట్తో ఫ్యామిలీ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ని ఆగస్టు 15, 2022న మనకి జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ పైలట్ బేసిస్గా ఫస్ట్ టైం మనకి విశాఖపట్నంలో పద్మనాభం అనే ఒక మండలం, పద్మనాభం గుర్తుంచుకోండి, పద్మనాభం అనే మండలంలో పైలట్ బేసిస్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ ట్రయల్ రన్లో ఉందండి. నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ రాష్ట్రం మొత్తం విస్తరిస్తాము అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు న్యూస్లో రావడం జరిగిందండి. ఆల్రెడీ 104 వాహనాలు కొన్ని ఉన్నాయి, వాటికి అదనంగా 260 కొత్త వాహనాలు మేము తీసుకొస్తున్నాము అని చెప్పేసి మనకి ఏదైతే మనకి విడుదల రజనీ అండి ఈమె వచ్చేసరికి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, ఆమె ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే చిలకలూరుపేటలో ప్రారంభించిన మంత్రి విడుదల రజనీ అని చెప్పేసి సో ఇప్పటికే రాష్ట్రంలో 104 వైద్య వాహనాలు 676 పనిచేస్తున్నాయని, వాటికి అదనంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం కోసం
60 కొత్తగా మళ్ళీ మేము ప్రారంభిస్తున్నామని చెప్పి చెప్తున్నారండి. దగ్గరగా ఈ యొక్క ఫ్యామిలీ డాక్టర్ విధానంలో 14 వ్యాధుల నిర్ధారణ పరీక్షలు ఉంటాయని చెప్పేసి 67 రకాల మందులు కూడా మేము ఇస్తామని చెప్పేసి ఫ్యూచర్లో ఈ యొక్క మందుల్ని 105కి పెంచుతాము, అంటే అన్ని రకాల మందులు అవైలబిలిటీలో ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, 104 వాహనాలు అనేవి మనకి మంత్లీలో 1 or 2 times మన విలేజెస్కి వచ్చి అక్కడ వైద్య సదుపాయాలను అందించి వెళ్తాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. రేపు ఎగ్జామ్లో 104 కాకుండా ఎగ్జామ్లో 108 అని చెప్పేసి పెడతారు. దట్ ఈజ్ రాంగ్. 104 వాహనాలు వస్తాయి. ఫస్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎక్కడ ప్రారంభించారంటే విశాఖపట్నం అండి. సో మనకి విశాఖపట్నంలో పద్మనాభ మండలం అని చెప్పేసి పద్మనాభ మండలం అని చెప్పేసి అక్కడ ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ఆగస్టు 15, 2022లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది పైలట్ బేసిస్ కింద. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగానే మీకు కొన్ని పాయింట్లు గుర్తు రావాలి. రీసెంట్గా మనం చూసినట్లయితే సిరిదిరి అప్పలరాజు, సో ఇతను మనకి పశు సంపద శాఖ మంత్రిగా ఉన్నారండి. ఆయన పశువులకు సంబంధించి మనకి పశు జనరిక్ మెడికల్ షాప్ అని చెప్పేసి ఫస్ట్ అండి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో పశువులకు సంబంధించి పశు జనరిక్ ఔషధాలు ఈ యొక్క స్టోర్ని ఎక్కడ ప్రారంభించారు అంటే మనకి విజయవాడలో ప్రారంభించడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందండి, జనరిక్ మెడికల్స్ అండి, అంటే మన మామూలుగా ఇంగ్లీష్ మందులు కాకుండా మనం జనరిక్ మందుల షాప్లో అని చెప్పేసి అంటామండి. PMBJP అనే స్కీమ్ అండి. సో మనకి ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఈ స్కీమ్ని మనకి 2008లో ప్రారంభించడం జరిగింది నవంబర్లో. సో మోడీ గారు 2016లో సో మనకి జనౌషధి అని చెప్పేసి పేరుతో ఉండేదండి, 2008లో ఉండేది. సో జనౌషధి అని చెప్పేసి 2008లో యూపీఏ గవర్నమెంట్ తెచ్చింది. మోడీ గారు 2016లో దానికి PMBJP అని చెప్పేసి పేరు మార్చారు. దానికి అబ్రివేషన్ ఏంటంటే ప్రధానమంత్రి సో మనకి భారతీయ జనౌషధి పరియోజన అంటాము. దీంట్లో భాగంగా సో ఏదైతే మొత్తము 2024 కల్లా 10,000 జనరిక్ మెడికల్ షాప్లను ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు 145 షాపులు పెట్టారండి. అత్యధికంగా మనకి నంద్యాల జిల్లాలో 12 షాపులు ఉన్నాయి. సో ఇవి మనుషులకు సంబంధించింది, హ్యూమన్కి సంబంధించినవి. అలాంటి స్టోర్లే పశువులకు కూడా, గేదెలు ఉంటాయి చూస్తారండి, వాటికి కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ స్టోర్ పెట్టారంటే ఆంధ్రప్రదేశ్లో పట్టుకులు ఎక్కడ అంటే విజయవాడ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదోసారి వార్తల్లోకి రావడం జరిగింది. అదో పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మొత్తము భారతదేశంలో ఇలాంటివి అంటే భారతదేశంలో 10,000 పెడతాము, 2024 టార్గెట్ అండి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఫస్ట్ టైం మనకి విజయవాడలో పెట్టడం జరిగింది. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా 52 పెడతాము అని చెప్పేసి మనకి సిదిలి అప్పలరాజు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనగానే రీసెంట్గా మనకి ఆపరేషన్ పరివర్తన్ సంబంధించి గంజాయి అక్రమ రవాణా సాగు నిర్మూలించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే మనకి జగనన్న విలేజ్ క్లినిక్స్ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ ఆఫీస్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫీసర్ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలను పంపించడం కోసం ఈ ఆఫీస్ అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది. సో అది మనకి 2023 జనవరి 1వ తారీఖు నుంచి అమల్లోనికి రావడం జరిగింది. అదేవిధంగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ అంటే భారతదేశంలోని మొట్టమొదటిసారిగా 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ పెట్టిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలండి. ఇవన్నీ రానున్న పోటీ పరీక్షల్లో మనం ఆంధ్రప్రదేశ్ గురించి చదువుకోవాల్సిన విషయాలు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే రక్తాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసే బ్యాగులు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. ఏదైతే మనకి దాతల్ని ఇచ్చండి, సో మనకి రక్తాన్ని తీస్తామో ఆ రక్తాన్ని మనం జనరల్గా బ్లడ్ బ్యాంక్లో స్టోర్ చేస్తూ ఉంటామండి. మీరు పిక్లో చూసినట్లు ఇవి బ్యాగులు అండి. సో ఈ బ్యాగులు జనరల్గా అయితే మాత్రము 42 రోజులు మాత్రమే నిల్వ చేస్తారండి రక్తాన్ని. ఈ బ్యాగుల్లో 42 రోజులు మాత్రమే ఆ రక్తం అనేది స్టోరేజ్ అయి ఉంటుంది. సో ఈ 42 రోజుల్లో 21 రోజుల్లోనే ఎవరైతే గ్రహీతలు ఉంటారో వాళ్ళకి ఇచ్చేసేయాలండి. దాతల నుంచి తీసుకున్న రక్తాన్ని గ్రహీతలకి 21 డేస్లో ఎక్కించాలి. సో మాక్సిమం అయితే 42 రోజులు మాత్రమే పాడవకుండా రక్తం అలా ఉంటుంది. కానీ ఈసారి ఈ యొక్క బ్యాగులు నిల్వ 52 రోజుల దాకా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి. అట్లా అధునాతనమైనటువంటి ఒక రక్తాన్ని నిల్వ చేసే బ్యాంకుల్ని మన భారతదేశం శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా దీనికోసం ప్రత్యేకంగా పాలిమర్లను ఉపయోగించి వీటిని తయారు చేశాము అని చెప్పేసి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఏదైతే మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ బయోటెక్నాలజీ రీజనరేటివ్ మెడిసిన్, సో బాగా గుర్తుంచుకోవాలండి. ఎవరు దీన్ని తయారు చేశారు అంటే సో బెంగళూరుకి సంబంధించి బయోటెక్నాలజీ సంస్థ ఒకటి ఉందండి, అదే ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెల్ సెమ్. సో మనకి స్టెల్ సెమ్ బయోటెక్నాలజీ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ అనే సంస్థ ఈ యొక్క బ్యాగులను తయారు చేసింది అని బయట గుర్తుంచుకోండి. సో మన భారతదేశం వాళ్ళే దీన్ని తయారు చేశారండి. ఈ పరిశోధనా బృందానికి ప్రవీణ్ కుమార్ వేముల అనే వ్యక్తి నేతృత్వం వహించారు. గుర్తుంచుకోవాలి. రానున్న పోటీ పరీక్షలో ఇలాంటివి కూడా మనం ఫోకస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చెక్ చేసుకోండి ఒకసారి చదివారా లేదా. సో మనకి రక్తాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసే
బ్యాగులు. సో బాగా గుర్తుంచుకోవాలి, 52 రోజుల వరకు మన రక్తానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయండి. మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్యాగులు ఉన్నాయో ఇవి 42 డేస్ మాత్రమే పనిచేస్తాయండి. సో ఏవైతే ఈ బ్యాగులో ఉంటాయో ఈ రక్త కణాలు అనేవి సో కొన్ని ఇబ్బందుల వల్ల అవి చనిపోతున్నాయండి. సో ఇప్పుడు దీన్ని కొంచెం చనిపోకుండా కొంచెం అడ్వాన్స్డ్గా ఈ బ్యాగులు తయారు చేసిన సంస్థ ఏది అని ఎగ్జామ్లో అడుగుతారు. ఆ సంస్థ పేరే ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి. బెంగళూరు కేంద్రంగా ఇది పనిచేస్తుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సంస్కరణం అని చెప్పేసి రణం అని చెప్పేసి మనకి దీనికి సంబంధించి ఇజ్రాయెల్ అనేది మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఇజ్రాయెల్ అనగానే మీకు బెంజమిన్ నెతన్యాహు అనే వ్యక్తి గుర్తు రావాలి. మోడీ గారికి కూడా మంచి ఫ్రెండ్ ఇతను. సో ఇక్కడ మీరు చూసినట్టయితేనండి బెంజమిన్ నెతన్యాహు సో ఒక స్టేట్మెంట్లో కూడా ఇచ్చారండి. ఒక స్టేట్మెంట్లో కూడా మేమిద్దరం బ్రదర్స్, నా సొంత తమ్ముడు అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్లో మోడీ గారు చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ వెరీ డిఫరెంట్ అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయెల్లో సో ఏదైతే మనకి న్యాయ వ్యవస్థను కొంచెం సమూలంగా మార్చాలి అని చెప్పేసి బెంజమిన్ నెతన్యాహు సంకల్పించారు. సో అక్కడ ఉన్న పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్చడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళు గొడవలు చేస్తూ ఉన్నారు. సో ఇలాంటివి ఏమైనా కొంచెం కాంట్రవర్సీగా ఇష్యూస్ ఉంటే ఏ దేశంలో ఉన్నా ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో మన పాయింట్ చదువుకోవాల్సిన అంశం ఎంతైనా ఉంది. సో దీంట్లో భాగంగా ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో భారీ మార్పులు, ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా సుప్రీంకోర్టు పనిచేస్తుందని చెప్పేసి సో ఇది ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్న ప్రజలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో జనరల్గా ఏదైతే మనకి ఇజ్రాయెల్ ఉంటుందో ఈ ఇజ్రాయెల్లో సంబంధించి 1948లో ఇజ్రాయెల్ ఫామ్ అవడం జరిగిందండి. ఇప్పటి వరకు లిఖిత రాజ్యాంగం లేదు, నోటి మాట ద్వారానే అంటే జస్ట్ చట్టం ద్వారానే సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేవారు. సో ఇప్పుడు కొన్ని ప్రతిపాదనలు అయితే రావడం జరుగుతుందండి. ఏంటి అంటే బెంజమిన్ నెతన్యాహు గారు సో ఏదైతే అక్కడ సుప్రీంకోర్టు ఉంటుందో ఈ సుప్రీంకోర్టు పార్లమెంట్ అధికారాలకు లోబడే పని చేయాలి అని చెప్పేసి కొన్ని చట్టాలు తీసుకొచ్చారండి ఆయన. సో అలా పార్లమెంట్కి అధికారం ఉంటుంది. అంటే సుప్రీంకోర్టులో జడ్జెస్ని కానివ్వండి, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి జడ్జెస్ని కానివ్వండి, సో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అనమాట ఎవరు ఉండాలి ఏంటి అని చెప్పేసి. అప్పుడు ఏంటంటే ఏదైతే దీనికి సంబంధించి అంటే రాజకీయవేత్తలకు సంబంధించి అంటే వాళ్ళ డెసిషన్ ప్రకారమే అక్కడ చట్టాలు నడుస్తున్నాయండి. సో ఇది కాదు, సుప్రీంకోర్టుకి అధికారాలు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అనేది కొంచెం యాజిటేషన్ తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి 1948లో ఆవిర్భవించిన ఇజ్రాయెల్లో లిఖిత రాజ్యాంగం లేదు అండి, జస్ట్ చట్టాల ద్వారానే అక్కడ రన్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇజ్రాయెల్ పార్లమెంట్ సో దాని పేరేంటి అంటే నెస్సెట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అంటే ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. సో మనకి ఏదైతే మనకి ఇజ్రాయెల్కి సంబంధించి పార్లమెంట్ పేరు ఏంటి అంటే మనము నెస్సెట్ అని చెప్పేసి అంటామండి. న్యాయ వ్యవస్థపై పార్లమెంట్కి అధికారాన్ని కల్పించాలి అని చెప్పేసి బెంజమిన్ నెతన్యాహు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అక్కడ ఎవరైతే మనకి యువకులు ఉంటారో అక్కడ సివిలియన్ సొసైటీ ఉంటుందో అది కరెక్ట్ కాదు, పార్లమెంట్కి అధికారం ఉండకూడదు, సుప్రీంకోర్టు అంటే న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్రంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. గుర్తుంచుకోవాలి, ఇది కాంట్రవర్సీగా ఉంది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం రీసెంట్గా చూసినట్లయితే ఏదైతే పెరుగుకు సంబంధించండి సో మనకి దినా బొలార్తే అని చెప్పేసి ఉన్నారు, అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా మనకి ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్ ఇప్పుడే పెట్టాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు, అదొకటి గొడవలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి చిలీకి సంబంధించి కూడా అండి. సో మనకి చిలీకి సంబంధించి మనము చిలీ కంట్రీకి సంబంధించి గాబ్రియల్ బోరిక్ అని చెప్పేసి మనకి అండి. సో మనకి బోరిక్ అని చెప్పేసి అక్కడ కూడా అంతేనండి, రాజ్యాంగాన్ని సవరించాలి అని చెప్పేసి ఆయన అంటున్నారు. అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. అంటే ఏదైనా ఒక కంట్రీలో ఏదైతే ఒక కాంట్రవర్సీ ఇష్యూస్ ఉంటాయో అలాంటివి మనం ఎక్కువగా ఫోకస్ చేయాలండి. ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. చూడండి ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే అదేవిధంగా ఇక్కడ మనకి ఫస్ట్ ఇజ్రాయెల్ వచ్చిందండి. ఎందుకు? న్యాయ వ్యవస్థకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలి, అక్కడ యాజిటేషన్ జరుగుతుంది. సో ఇజ్రాయెల్కి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి నెస్సెట్ ఆ పార్లమెంట్ పేరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చిలీకి సంబంధించి గాబ్రియల్ బోరిక్ అనే వ్యక్తి ఉన్నారు, అక్కడ రాజ్యాంగాన్ని సవరించాలంటున్నారు, కానీ అక్కడ పెద్ద ఎత్తున అక్కడ యువకులు నిరసనలు తెలుపుతున్నారు. అదేవిధంగా మనకి రీసెంట్గా పెరుగుకు సంబంధించండి. సో మనకి పెరుగుకు సంబంధించి దినా బొలార్టే అని చెప్పేసి ఆమె వచ్చారండి, ఒక లేడీ. అక్కడ కూడా మనకి ఎలక్షన్లు పెట్టాలని చెప్పేసి చిన్న యాజిటేషన్ జరుగుతున్నాయి. ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయండి, ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నైజీరియాకి సంబంధించండి. సో నైజీరియా అని చెప్పేసి రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఈ నైజీరియా సంబంధించి బోలా టినూబు అని చెప్పేసి సో మనకి బోలా టినూబు మీరు చదువుకునే ఉంటారండి. ఈ బోలా టినూబుకి సంబంధించి రీసెంట్గా నైజీరియా ప్రెసిడెంట్గా వచ్చారు. సో ఈ యొక్క ప్రెసిడెంట్ ఎలక్షన్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆపోనెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ పొలిటికల్ వార్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి మనం ఎక్కువగా ఫోకస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆహా. సో మీ అందరికీ తెలిసిందండి, ఓటీటీ ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్ అండి. ఈ ఆహాకి సంబంధించి ఒక CEO ఒక ఆయన వచ్చారండి, ఆయన పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఇక్కడ మనం చూస్తే రవికాంత్
మనము రవికాంత్ సబ్నావీస్ అని చెప్పేసి ఇతను ఆహా సీఈఓగా రావడం జరిగిందండి. సో ఏవైతే మనకి టెక్ కంపెనీస్ కానివ్వండి, అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ సంబంధించిన వ్యక్తులు సీఈఓలు కానీ హెడ్లు కానీ మారితే ఖచ్చితంగా అవి కూడా మనం ఒకసారి ఫోకస్ చేయవలసిన అంశాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఓటీటీ అండి. సో ఎగ్జామ్లో ఓటీటీ అని ఎగ్జామ్లో అడుగుతారు. అబ్రివేషన్ ఏంటండి, ఓవర్ ద టాప్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఏదైతే మనము ఈ యొక్క ఆహా అని చెప్పేసి మీ అందరూ తెలిసిందేనండి. సో దీనికి సంబంధించి మనకి రవికాంత్ సబ్నావీస్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఎవరి ప్లేస్లో వచ్చారు, అజిత్ ఠాకూర్ ప్లేస్లో వచ్చారు, గుర్తుంచుకోండి సరిపోతుంది. అదేవిధంగా రీసెంట్గా మనం చూస్తే యూట్యూబ్కి నీల్ మోహన్ అనే వ్యక్తి వచ్చారు, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్ ఏంటి, ఫేస్బుక్ ఏంటి, అమెజాన్ అంటే ఏంటి, ఇలాంటికి సంబంధించి సీఈఓలు బాగా గుర్తుంచుకోవాలండి, మనం బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి రీసెంట్గా చూస్తే యూట్యూబ్కి సంబంధించి చెప్పాము నీల్ మోహన్, ట్విట్టర్కి సంబంధించండి ఎలన్ మాస్క్ గారు వచ్చారు. అదేవిధంగా మనకి ఫేస్బుక్ సంబంధించి మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు, అమెజాన్ జెఫ్ బెజో ఉన్నారు. సో అదేవిధంగా గూగుల్కి సంబంధించి సుందర్ పిచై ఉన్నారు, మైక్రోసాఫ్ట్ సత్య నాదెల్లా ఉన్నారు. ఇలాంటివి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని మీకు రీసెంట్గా ఇవ్వడం జరిగిందండి, రీసెంట్గా వచ్చిన వ్యక్తులు. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అండి, మీ అందరికీ తెలిసిందే ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి దీనికి సంబంధించి అడమ్ మొస్సేరి వచ్చారు, గుర్తుంచుకోవాలి. యూట్యూబ్కి సంబంధించి నీల్ మోహన్ వచ్చారు, గుర్తుంచుకోవాలి. ట్విట్టర్కి సంబంధించి ఎలన్ మాస్క్ అండి, ట్విట్టర్ని బై చేశారు 44 బిలియన్స్కి, తెలుసుకోవాలి. అదేవిధంగా మనకి ఎడోబ్ అని చెప్పేసి పేజ్ మేకర్ అండి, మీ అందరికి ఐడియానే ఉంటుంది. ఇది శాంతు నారాయణ అని చెప్పేసి వ్యక్తి వచ్చారు, మన ఇండియాని. అదేవిధంగా చూస్తే మనము షేర్ చాట్ అండి, మీ అందరికి తెలిసే ఉంటుంది, షేర్ చాట్ అని చెప్పేసి అంటామండి. ఈ షేర్ చాట్కి సంబంధించి అన్షు సచిదేవా అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో ఇవన్నీ రానున్న పోటీ పరీక్షలు అలాంటివి కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అని చెప్పేసి మనకు కియా కార్కి రావడం జరిగిందండి. సో ఇలాంటివి కూడా మనం ఫోకస్ చేయాలి. సో ఎందుకంటే ఒక సైడు కంపెనీస్ పేర్లు ఇచ్చి వాటి యొక్క సీఈఓలు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మనము యూట్యూబ్ అన్ని ఫోకస్ చేయాలండి. యూట్యూబ్ ఒకటి, ట్విట్టర్ ఒకటి, ఈరోజు మనకి ఆహా ఒకటి. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు టెక్నాలజీ బేస్డే కదా అన్నీ వస్తున్నాయి, అంటే మనకి ఎంతవరకు పరిజ్ఞానం ఉంది అని చెప్పేసి తెలుసుకోవడానికి చెక్ చేస్తూ ఉంటారు. సో వాటి యొక్క సీఈఓలు గుర్తుంచుకోండి సరిపోతుంది, రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చేస్తే గాలి జనార్దన్ రెడ్డి గారండి మరోసారి వార్తల్లోకి వచ్చారు. సో ఆయన పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పొలిటికల్ పార్టీకి సింబల్ అనేది రావడం జరిగిందండి. సో ఆ సింబల్ అనేది ఫుట్బాల్ సింబల్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో బాగా గుర్తుంచుకోండి, రానున్న పోటీ పరీక్షల్లో రీసెంట్గా పొలిటికల్ పార్టీస్ సింబల్స్ ఏంటి, వాటి ఫౌండర్స్ ఎవరు, దాని గురించి అడుగుతూ ఉన్నారండి. మొత్తం భారతదేశంలో ఇప్పటి వరకు జాతీయ హోదా కలిగిన పొలిటికల్ పార్టీస్ మొత్తం 9 ఉన్నాయి. మొన్నటిదాకా 8 ఉన్నాయండి. లాస్ట్గా మనకి ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి 9వ జాతీయ అంటే హోదా ఇచ్చారండి ఆ పొలిటికల్ పార్టీకి, గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చూసినట్టయితే గాలి జనార్దన్ రెడ్డి పార్టీకి ఫుట్బాల్ గుర్తు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి స్థాపించిన కళ్యాణ రాష్ట్ర ప్రగతి పార్టీ, ఆయన పార్టీ బాగా గుర్తుంచుకోండి, కళ్యాణ రాష్ట్ర ప్రగతి పార్టీ. ఆ పార్టీకి సింబల్ ఏంటి అంటే ఫుట్బాల్. సో ఇక్కడ మీరు చూసినట్లు ఫుట్బాల్ అండి. సో మనకి ఫుట్బాల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఒక కాంగ్రెస్ అగ్రనేత అండి, కాంగ్రెస్ నుంచి వీడి సొంతగా పార్టీ పెట్టుకున్నారు, గులాబ్ నబీ ఆజాద్ అని చెప్పేసి డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే గులాం నబీ ఆజాద్ అని చెప్పేసి అంటాం. ఇతను వచ్చేసరికి డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అండి. సో మనకి ఆజాద్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ పెట్టుకున్నారు. అదేవిధంగా మనం చూస్తే పంజాబ్ లోక్ కాంగ్రెస్ అని చెప్పేసి, సో మనకి పంజాబ్ లోక్ కాంగ్రెస్, సో మనకి కాంగ్రెస్ అని చెప్పేసి మనకి పంజాబ్ సీఎం అండి. సో ఎవరైతే ఉన్నారో ఆయన అమరేంద్ర సింగ్ అని చెప్పేసి అమరేంద్ర సింగ్ అని చెప్పేసి ఇతని యొక్క పార్టీని బీజేపీలో మెర్జ్ చేశాడండి. సో మనకి బీజేపీలో మెర్జ్ చేయడం జరిగింది. ఈ 3 కూడా మనము రీసెంట్గా జరిగినవే గుర్తుంచుకోవాలి. ఒకటి వచ్చేసరికి కళ్యాణ రాష్ట్ర ప్రగతి పార్టీ ఎవరిది అంటే గాలి జనార్దన్ రెడ్డిది, దాని సింబల్ ఏంటి అంటే ఫుట్బాల్, రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి ఒక ఆయన ఆజాద్ అని చెప్పేసి ఉన్నారండి, గులాబీ నబీ ఆజాద్ అని చెప్పేసి అంటాం, షార్ట్ ఫామ్లో ఆజాద్ అంటామండి. సో అతను వచ్చేసరికి డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో పెట్టారు. అదేవిధంగా రీసెంట్గా పంజాబ్ ఒకప్పుడు మాజీ సీఎం అండి అమరేంద్ర సింగ్ అని చెప్పేసి ఇతను పంజాబ్ లోక్ కాంగ్రెస్ అని చెప్పేసి పార్టీ ఉంటుంది. ఈ పార్టీని రీసెంట్గా బీజేపీలో మెర్జ్ చేశాడండి. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. రీసెంట్గా మనకి 9వది ఆమ్ ఆద్మీ పార్టీ. సో దాని యొక్క సింబల్ వచ్చేసరికి చీపురండి, బ్రూమ్ అంటాము. సో అది జాతీయ హోదాని సొంతం చేసుకుంది. ఈ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుందండి. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కంటెంట్ అనేది మీకు అందించడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్.